హాయ్ అండి. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఈరోజైతే ఎలా అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే 1 వీక్ నుంచి అనుకుంటున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి. అసలు ఛానల్‌లో పోస్ట్ చేయలేకపోతున్నాను. నేను ఛానల్ అసలు వీడియోస్ అప్లోడ్ చేసిన నుంచి పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇంకా పోనీ ఏదో ఈ వీడియో షూట్ చేసుకుందామంటే అసలు టైమే కుదరట్లేదు. మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్‌లు, నా డ్యూటీకి టైం అయిపోవడం, ఇంకా వీడియో అనుకున్నామంటే ఖచ్చితంగా దానికి ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో టైం ఇవ్వాలి. లేదంటే అస్సలు వీడియో తీయడానికి కుదరదు. ఇంకా అందులోకి నా దగ్గర స్టాండ్ ఒకటి లేదు. ఫోను చేత్తో పట్టుకొని ఇంకా తీసుకోవడం వలన వీడియో కూడా కొంచెం సరిగ్గా అవ్వట్లేదు తీయడానికి. అడ్జస్ట్ అవ్వండి చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం. ఇంకా అలాగే తీస్తున్నాను. కాకపోతే ఈ 1 వీక్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్సులు ఇంకా 8:30కి పిల్లలకి ఇచ్చేయాలి. నేను 10కి వెళ్ళిపోవాలి. వీడియో తీస్తే ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి వీడియోస్ ఏం పెట్టుకోలేదు. ఇంక ఈరోజైతే సాటర్డే ఎలా అయినా ఒక వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఈరోజు క్యారేజ్ ఉండదు కదా, పిల్లలకి హాఫ్ డే వచ్చేస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయినా కానీ పర్లేదు, నేనే కదా ఒక 10 నిమిషాలు అటు ఇట్లో వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇదైతే చేయడానికి రెడీ అయ్యాను. ఇంకా వెజ్ బిర్యానీ కోసం అయితే నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్ బంగాళదుంపలు, క్యారెట్, మిల్ మేకర్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉంటే కాలీఫ్లవర్, బీన్స్, గ్రీన్ పీస్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ కోసం అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలే వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టేసి పన్నీర్కి కూడా పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కూడా మసాలాలన్నీ వేయలేదు, ఓన్లీ కొంచెం చెక్క, లవంగాలు, ఆకు అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీకి అయితే ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, అందులో అయితే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, క్యారెట్ అయితే వేసేసుకున్నాను. ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్లు అయితే కొంచెం వేడి నీటిలో నానబెట్టుకొని తీసుకున్నాను. అవి వేసేసి బాగా కలుపుకొని కొంచెం కారము, గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా నార్మల్గా వండేద్దాం అనుకున్నాను కానీ టైం కొంచెం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే 3 విజిల్కి వచ్చేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టుకున్నాను. ఇంక ఇవి బాగా కలిపేసుకొని వాటర్ అయితే 4 గ్లాసుల వాటర్ పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. పన్నీర్ కోసం అయితే ఉల్లిపాయలు అవి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు 3 టమాటాలు, కొంచెం జీడిపప్పులు అయితే తీసుకున్నాను. అవి బాగా మిక్సీ పట్టేసుకొని వేగిపోయిన ఉల్లిపాయల్లో వేసుకున్నాను. ఇంకా అదంతా వేసిన తర్వాత ఇంకా అది బాగా టమాటా పచ్చివాసన అంతా పోవాలి. అందులో వాటర్ కూడా బాగా డ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడే అది బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది, గ్రేవీ అంత టేస్ట్ ఏమి అనిపించదు. ఇంకా అందుకని నేను టమాటా వేసాక ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసాను. ఇంకా పన్నీర్ అయితే నేను ఫ్రై అది ఏమీ చేసుకోలేదు, నార్మల్గా ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చని నీటిలో వేసుకొని కడుక్కున్నాను అంతే. ఇంకా ఫ్రై చేస్తే పీస్ అనేది గట్టిగా అయిపోతుంది, తిన్నప్పుడు కూడా అంత టేస్ట్ ఏమి అనిపించదు, ఇంకా గ్రేవీ కూడా ఫుల్గా పట్టదు ముక్కలకి. అందుకని చెప్పేసి ఇంకా పన్నీర్ నార్మల్గా వేడి నీటిలో వేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పేస్ట్ కోసం అయితే చెప్పాను కదా, కొంచెం జీడిపప్పు, 3 టమాటాలు తీసుకున్నానని, అదైతే బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నా వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, నా ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. వీలున్నప్పుడల్లా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నాకు తెలిసిన రెసిపీస్, నాకు తెలిసినవి ఏమైనా షేర్ చేసుకోవడానికి నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అలాంటివి చేస్తూనే ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఇంక ఈ మధ్యన అయితే అసలు స్కూల్ స్టార్ట్ అయిన నుంచి వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు, చెప్పాను కదా, అస్సలు ఖాళీ ఉండట్లేదు. నేను డ్యూటీ చేస్తాను కాబట్టి అసలు మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. వీడియోస్ తీయడం అయితే ఎలా అలా తీసేస్తున్నాను కానీ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం కుదరట్లేదు. మెయిన్ అసలు అదే పెద్ద పని. ఇంకా బిర్యానీ కోసం అయితే వాటర్ వేసేసుకొని మరిగిపోయింది కదా, అందులోనే రైస్ వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకా గ్రేవీ కూడా బాగా అయిపోయింది పన్నీర్ది. గ్రేవీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసాక పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకొని
ఒక 3 మినిట్స్ అలాగా ఫ్రై చేశానంటే గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా. ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ ఒక చిన్న టీ గ్లాస్తో అయితే వేసుకున్నాను. అదైతే సరిపోతుందని చెప్పేసి. ఇంకా అంతగా ఎక్కువ వాటర్ వేసినా కానీ బాగోదు. అందుకని చెప్పేసి లైట్గా వాటర్ వేసుకున్నాను. ఇంకా వాటర్ వేసాక ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టకుండా అలా మగ్గించుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆపేసుకున్నాను. బిర్యానీ కూడా విజిల్స్ వచ్చేసినాయి, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా కాదు, నార్మల్గా ఇంట్లో ఉండే మసాలాల వాటితోనే చేశాను నేను. ఇంకా చాలామంది ఫ్రెష్ క్రీమ్ అది వేసుకుంటారు పన్నీర్లో. నాకు అక్కడ అవేమీ లేవు కాబట్టి నేనైతే అవేమీ వేయలేదు. కూర మాత్రం టేస్ట్ ఇలానే బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పీస్ చూసారు కదా ఎంత బాగుందో. పీస్ కూడా బాగా కుక్ అయ్యింది, దానికి మసాలా అంతా బాగా పట్టింది. ఇంకా బిర్యానీ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే నార్మల్గా వీడియోస్ తీస్తూ చేస్తుంటే రెండు వైపులా మేనేజ్ చేయాలని కొంచెం కష్టం. ఏటో వేస్తున్నానో ఏటో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. అయినా కానీ రెండు చాలా బాగా వచ్చినాయి. ఇంకా మార్నింగే కదా, ఇంకా తినడం అనేది ఏమీ అనిపించలేదు. నార్మల్గా మీకు చూపిద్దామని ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా అందుకనే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి రెండు టేస్ట్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.